పేరు విద్యార్థులది, మేత ఉపాధ్యాయులది అన్నట్టుంది ఆ బడి పరిస్థితి. చదువుల సంగతి ఏమో కానీ బడి బంద్ అయితే మాత్రం బగారా రైస్ చికెన్తో మస్త్ దావతలు చేసుకుంటున్నారు అక్కడ టీచర్లు. దాల్ మే కుచ్ కాలా అన్నట్టుగా కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీలతో ఉపాధ్యాయుల దావత్ బయటపడింది. విద్యార్థి సంఘాల బంద్తో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఇదే అదునుగా స్కూళ్లలోనే దావతులు చేసుకుంటున్నారు ఉపాధ్యాయులు. చేర్యాల పెద్దమ్మగడ్డ హై స్కూల్లో ఈ ఘటన జరిగింది. పిల్లలకి పంపించేస్తాం మేము టీచర్స్ అంతే ఉండాలి. భోజనం పెట్టించకూడదు పిల్లలకి, వాళ్ళ ఇంటికి లెక్క తిప్పడం భోజనాలు. బిర్యానీ వండింది ఫస్ట్ పీరియడ్ తర్వాత వచ్చారు నేను కాదని అంటలేదు. మీరు పంపించేటప్పుడు భోజనం పెట్టుకోవాలి. ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం, జనరల్గా కొంచెం లేట్ వచ్చినా. ఈ చికెన్ బగారా రైస్ ఎవరి కోసం వండారో అని కలెక్టర్ హైమావతి నిలదీగా పిల్లల కోసమే అని చెప్పారు టీచర్. ఇక్కడ పిల్లలు లేరు, ఇంత భోజనం ఎవరికి పెడతారని కలెక్టర్ ప్రశ్నించారు. స్కూల్ హెడ్ మాస్టర్ నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో వండిన అన్నం చికెన్ను గురుకుల పాఠశాలకు పంపించాలని ఆదేశించారు. అయితే కలెక్టర్ ఆదేశాన్ని బేఖాతరు చేస్తూ వండుకున్న వంటకాలతో పిల్లలు చదివే క్లాస్ రూముల్లో ఉపాధ్యాయులు దావతులు చేసుకోవడం మీడియా, విద్యార్థి సంఘాల కంటపడింది. ఇదేంటని విద్యార్థి సంఘాలు నిలదీసినా ఎవరి నుంచి సరైన సమాధానం రాలేదు. ఇప్పుడు పిల్లలు లేరు మరి ఇప్పుడు అంతే వండలేదు కాదు లేదు పిల్లలకి పంపించేస్తాం మేము టీచర్స్ అంతే ఉండాలి. భోజనం పెట్టించకూడదు పిల్లలకి, వాళ్ళ ఇంటికి లెక్క తిప్పడం భోజనాలు. నీళ్ల పప్పు, నీళ్ల చారు, ఉడికి ఉడకని అన్నాలు కూడా పేద విద్యార్థులకి సరిగా పెట్టని వాళ్ళు, బగారా రైస్, చికెన్ కర్రీ, ఫ్రైలతో భోజనం పెట్టే ఉపాధ్యాయులు ఉన్నారా, అది బడి బంద్ రోజున అంటూ ఈ తతంగం గురించి తెలిసిన వాళ్ళు ముక్కును వేలేసుకుంటున్నారు. డైరెక్ట్ హాస్టల్ పోతుంది, స్టాఫ్ రూమ్ లకి ఎందుకు వస్తుంది? క్లాస్ రూమ్, స్టాఫ్ రూమ్ కూడా